వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి రవ్వ లడ్డూని ప్రిపేర్ చేసుకుందాం. పిండి వంటల్లో మనకి సింపుల్గా అయిపోయే రెసిపీ 10 నిమిషాల్లో రవ్వ లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ లడ్డు అనేది గట్టిగా రాకుండా సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూద్దామండి. దానికోసం ముందుగా ఇలా ఒక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది ఇలా వేడి చేసుకోవాలండి. ఇలా వేడయ్యాక దీంట్లోనే మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ అనేది కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలండి. ఇలా వేగిపోయాక వీటిని అనేది ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు మనము అదే కడాయిలో ఒక 1 కప్పు రవ్వ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. రవ్వలో పచ్చి వాసన పోయే వరకు మనం నెయ్యిలో ఇలా కలుపుకుంటూ రవ్వ అనేది ఇలా వేయించుకోవాలండి. ఇలా వేగుతున్నప్పుడే దీంట్లోనే ఒక పావు కప్పు ఎండు కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకొని కొబ్బరి తురుము కూడా పచ్చి వాసన పోయే వరకు ఇలా బాగా వేయించుకున్నాక దీంట్లోనే ఒక 1 కప్పు షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. షుగర్ని కూడా ఇలా బాగా వేయించుకొని షుగర్ అనేది కొంచెం మెల్ట్ అయ్యి రవ్వకి ఫ్లేవర్ అనేది వచ్చే వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఇలా వేయించుకున్నాక దీంట్లోనే మనము ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ అయితే ఆపుకుందామండి. ఇప్పుడు దీంట్లోనే కాచి చల్లార్చుకున్న ఒక 3 టేబుల్ స్పూన్ మిల్క్ అనేది యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని కొంచెం చల్లపడ్డాక మనము వీటన్నిటిని లడ్డూలుగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి లడ్డూలుగా అయితే ఎంత చక్కగా వస్తున్నాయో. నేను తీసుకున్న పాలు అనేది కరెక్ట్గా సరిపోయిందండి. మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా లడ్డూలుగా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇవి ఎన్ని రోజులైనా కూడా సాఫ్ట్గా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.